యేసుప్రభువారు దప్పికొనుచున్నాను నేను. అయితే ఈ దప్పికొనుచున్నాను అనే మాట గురించి మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ నేను దప్పికొనుచున్నాను, దాహమునకు నీళ్ళిమ్మని ఆయన మాట్లాడతారు. అదేవిధంగా మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 33వ వచనం నుంచి మనం జాగ్రత్తగా అక్కడ కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే, మరి ఇగో అల్పులైన ఈ నా సహోదరులకి దప్పికొనినప్పుడు మీరు దాహమునకు నీరిచ్చితురు కనుక అని మాట్లాడతారండి. అంటే అదేవిధంగా శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు తెలియని ఆహారం ఉన్నది అని మాట్లాడతారండి. అదేవిధంగా 6వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తానండి. 6, 5 అధ్యాయాలు మనం చూస్తే ప్రియులారా, మరి దేవుని యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ దప్పికొనడు, జీవ జలమును అతను పొందుకుంటారని మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుందండి. ఇదంతా దేనికి సంబంధించిందయ్యా అంటే ఈ దాహం అనేది శారీరక సంబంధమైనటువంటి దాహము కాదు. రెఫరెన్సెస్ అన్నీ మీరు చదవండి, ఎందుకంటే ఒక్కొక్క వచనం చెప్పుకుని వెళ్తే సమయం అయిపోతుంది కాబట్టి నేను ఫాస్ట్గా లాగేస్తున్నాను. అధ్యాయాలు మాత్రం చెప్తున్నాను, మీరు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనాల నుంచి మీరు చూస్తే కనుక ఈ విషయాలని మనకు అర్థమవుతాయి. ఈ వచనాలను బట్టి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు దాహమును గురించి ప్రస్తావించిన సందర్భాలలో మనకేం అర్థమవుతుందయ్యా అంటే ఆయన మాట్లాడుతున్నది శారీరక సంబంధమైన దాహము గురించి అయితే కాదు, కానీ ఆత్మ సంబంధమైన దాహము గురించి మాట్లాడుతున్నారు. ఆయన అంటారు, ఇదిగో తండ్రి పని చేయుటయు ఆయన చిత్తమును నెరవేర్చుట, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు ఉంటుందండి. ఆయన పని చేయుటయు ఆయన చిత్తము నెరవేర్చుటయు మరి ఆయనకి ఆహారమై ఉన్నది అని మాట్లాడతారండి. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే మరి యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటిది సమస్తమును సమాప్తమగుచున్నది అనగా ఒక మనిషి ప్రభువులోకి రావాలి అంటే, ఒక మనిషి నిత్య జీవం పొందాలి అంటే అనేకుల కొరకు, నశించిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు విమోచన క్రయధనముగా రక్తము చిందింపవలసిన అవసరత ఉంది. అనగా దేవుని యొక్క ప్రణాళిక నెరవేరటానికి సమస్తమును జరుగుతూ ఉంది. సమస్తము సమాప్తమగటానికి దగ్గరకు వచ్చేసాము కనుక ఇక ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క ప్రేమను గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షణలోకి రావాలి అనే విషయాన్ని ఆయన చక్కగా వివరిస్తున్నారు. అది ఒక కోణంలో చెప్పాలంటే ప్రియులారా, దేవుడు మన పట్ల ఉంచుతున్నటువంటి, మనకి గుర్తు చేస్తున్నటువంటి ఒక బాధ్యత. ఏంటి ఆ బాధ్యత అంటే ప్రతి ఒక్కరిని కూడా జీవ జలము యొద్దకు తీసుకుని రావాలి, అనగా విశ్వాసములకు ప్రతి ఒక్కరిని నడిపించాలి. యేసుక్రీస్తు వరకు వచ్చినటువంటి ఆ దాహము తీర్చబడాలి అంటే, ఆ దాహము తీర్చబడాలంటే ఆత్మలను రక్షించాలి. ఈ ఆత్మలను రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దేవుని యొక్క దాహాన్ని తీర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే సమస్తము సమాప్తం అవటానికి దగ్గరకు వచ్చింది కనుక ఈ దాహం అనేది దేని గురించి మాట్లాడుతున్నారా అంటే ఆత్మ సంబంధమైన దాహము, అనగా నశించిపోతున్న అనేక మందిని, నరకానికి వెళ్ళిపోతున్న అనేక మందిని ప్రభు యొద్దకు తీసుకుని వచ్చి ప్రభు కృపలో, ప్రభు యొక్క శక్తిలో, ప్రభు యొక్క ప్రేమలో వారిని బలపరిచి ప్రియులారా పరసంబంధమైన దీవెనలు వారికి కలిగే విధంగా వారిని రక్షణలోకి నడిపించి దేవుని చిత్త ప్రకారం నిలబెట్టాలి. ఈ విషయాల గురించే చక్కగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. కనుక ఈ మాట కూడా మీకు అందరికీ అర్థమైందని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. మరి 6వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 6వ మాట మనం చూస్తానండి. యోహాను సువార్త 19వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం మనం చూస్తానండి. 30వ వచనం మనం చూద్దాం. 30వ వచనం మనం చూస్తే ఆయన మాట్లాడుతున్న మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట సమాప్తమైనది. ఏమి సమాప్తమైంది అని మనం చూస్తే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుందండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే నశించిపోతున్నారు, ప్రతి ఒక్కరూ నశించిపోతున్నారు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేకపోతున్నారు. కనుక దేవుడు అందించే ఆ మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఆ మహిమను పొందాలి అంటే కనుక మనిషి పోగొట్టుకున్న ఆ మహిమను మరలా మనిషి పొందాలి అంటే, అనగా నశించిపోతున్న ఆ మార్గంలోకి వెళ్ళినటువంటి వారు మరలా జీవ మార్గంలోనికి రావాలి అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ మాట నెరవేర్చబడాలంటే మరి వచ్చి ఏం చేయాలా యేసుక్రీస్తు వారు అంటే, అనేకులకు విమోచన క్రయధనముగా ఆయన బలి అవ్వాల్సిన అవసరం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి మరి 10 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుందండి. మరి యాజకులు ఏటేటా అర్పించు బలులు మన యొక్క పాపములను ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉంటే, ప్రతి ఒక్కరి పాపానికి ఒకేసారి బలి అర్పించుట వలన ప్రతి ఒక్కరి పాపములకు సంపూర్ణమైన విడుదల కలుగుతున్నది. కనుక ఆ సంపూర్ణమైన విడుదల కలగాలంటే మరి యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టవలసిన అవసరత ఉంది. యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తం ప్రాణం పెట్టవలసిన అవసరత ఉంది. కనుక మరి ప్రాణము పెట్టడానికి ఇంకెంతో సమయము లేదు, ఇంకెన్నో గడియలు లేవు. కనుక మరి సమాప్తం అయిపోవచ్చింది, అనే విషయాన్ని చక్కగా యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాట మాట్లాడిన వెంటనే మరొక మాట మనకు కనబడుతుందండి. అది మనం చూద్దాం. 7వ మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం మనం చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మనకి అక్కడ కనబడుతుందండి. లూకాసు 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఇందాక మనం చదువుకున్నటువంటి 6వ మాట, ఈ 7వ మాట రెండు ఒకదాని వెంబడి ఒకటి వచ్చినవేనండి. సమాప్తమైనదని చెప్పి, ఈ రెండు మనం ఒకవేళ కనెక్ట్ చేసి మాట్లాడగలిగితే, సమాప్తమైనదని చెప్పి తండ్రి అని ఒక గొప్ప కేక వేసి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. పిల్లరా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రారంభంలో నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక పని నిమిత్తం, ఒక ప్రణాళిక నిమిత్తం భూమి మీదకి పంపిస్తాడండి. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. మరి సిలువ దగ్గరికి వెళ్ళడం కంటే ముందు ఆయన చెప్తున్న మాట, చేస్తున్న ప్రార్థన మనం ఆలోచిస్తానండి. యోహాను సువార్త 17th చాప్టర్, గాస్పల్ జాన్ 17th చాప్టర్ 4th వర్స్, అనగా యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం మనకి చక్కగా తెలియజేస్తుందండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచుతున్న తండ్రి. అంటే పిల్లరా, మరి యేసుక్రీస్తు వారికి దేవుడు అప్పగించినటువంటి ఒక పెద్ద బాధ్యత, ఆ పని ఏంటంటే సమస్త మానవాలను రక్షించాలి. అలా రక్షించాలంటే ప్రతి ఒక్కరికి కూడా మాటలోను, క్రియలలోను, ప్రతి ఒక్క దాంట్లో కూడా మాదిరిగా ఉంచాలి. నోటను ఏ కపటము లేకుండా, ఎటువంటి పాపము చేయకుండా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి అవమానాలు ఎదురైనా, ఎటువంటి నిందలు ఎదురైనా ప్రతి ఒక్క నిందను కూడా చక్కగా భరించి, ప్రతి ఒక్క దానిని కూడా చక్కగా సహించి, ప్రియులారా, ఎటువంటి పాపము చేయకుండా ఆయనకు అప్పగింపబడినటువంటి బాధ్యత, నశించిపోయినదానిని వెతికి రక్షించాలి. కనుక సమస్త మానవాలను రక్షించుటకు ప్రియులారా, మీరు ఆలోచిస్తే చెల్లుమని అలా శరీరాన్ని చీడ్చే కొరడా దెబ్బలు ఒక పక్కన వస్తున్నా కానీ, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా కానీ, మరి చేతులలో కాళ్ళలో మేకులు వచ్చినా కానీ, మేకులతో కొట్టినా కానీ, సిలువ వేసినా కానీ, ప్రియులారా, వస్త్రంలో లాగుకొని అపహాసించినా కానీ, నిందించినా కానీ, మొహం మీద ఉమ్ము వేసినా కానీ, ఇవన్నీ కూడా భరించి ఆయన చెప్తున్నటువంటి మాట, తండ్రి, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. నీ జీవితం, నా జీవితం కూడా దేవుడు మనకు అందిస్తున్నటువంటి విలువైనటువంటి రక్షణ, అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తములో మనందరం కడుగబడి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి మనం వచ్చిన తర్వాత దేవుని యొక్క గుణాతిశయంలో మనం ప్రచురించు ఈ నీచమైనటువంటి పాపభరితమైనటువంటి మాయా లోకంలోకి మళ్ళీ వెళ్లకుండా ఆ మరణాన్ని మనం గుర్తుంచుకొని యేసు యొక్క ఆలోచనల వైపు, క్రీస్తు వైపు మనం చూస్తూ మన నిమిత్తము, మనందరి నిమిత్తము, సమస్త మానవాళి నిమిత్తం ప్రాణత్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు వారిని మనం దృష్టిలో ఉంచుకొని ఆయన ఎందుకు గురి ఉంచి మనము అడుగు జాడలలో నడుచుకుంటూ మనం ముందుకు సాగాలి. అటువంటి గొప్ప గొప్ప ప్రేమ, అందుకే స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి వారమే మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము. ఏంటి ఆ విలువ అంటే, పిల్లరా, స్వరక్తం.
రక్తము. దేవుని యొక్క రక్తాన్నిచ్చి మనల్ని కొన్నారు కనుక మనం ఏం చేయాలయ్యా అంటే, ఇదిగో దేవుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని, ఈ 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రత్యేకమైనవి. ఎందుకయ్యా అంటే, మరణపు అంచులోకి వెళ్ళినా కూడా మరణానికి కాదు, దేనికి భయపడకుండా దేవునికే భయపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మాటలలో కూడా ఏ మాత్రము తేడా రానివ్వకుండా, మరి మరణించే చివరి క్షణాలలో, చివరి గడియల్లో కూడా ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క సబ్జెక్ట్ కాదు, కొన్ని వందల వేల సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ చేసే విధంగా టన్స్ ఆఫ్ నాలెడ్జ్ అందిస్తూ, ప్రేమను చూపిస్తూ, క్రియలలో ప్రేమను చూపిస్తూ ఆయన మనకు అనేక రకాలుగా మన జీవితం ఎలా నడుచుకోవాలనే మాదిరి మనకు ఉంచిపోయారు కనుక ఆ మార్తిరిలో, ఆ మార్గంలో మనం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ మాటలు మీకు అర్థమైనని మనస్ఫూర్తిగా భావిస్తున్న ప్రతి మాట కూడా మనందరి జీవితాలలో ఒక అద్భుతమైన మార్పు తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఉన్నతమైన మార్గంలో నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి